అయ్యయ్యో స్కూల్కి టైం అయిపోతుంది, నాకు ఏదో ఒక రోజు టైం వస్తుందిలే, అయ్యో ఇంకాస్త టైం దొరికింటే ఆన్సర్ మొత్తం రాసేదాన్ని కదా. టైం 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 కదా. సో ఇవాళ కాలం పైన ఒక కవితని చూద్దాం. నమస్తే అండి అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్వేత ఫ్రమ్ రేరామ్ టీవీ. కాలం విలువ. కాలం చూస్తుంది వాడుకను వేడుకను, నవ్వుతుంది రాతలకు చేతలకు, నేర్పిస్తుంది పాఠాల్ని గుణపాఠాల్ని, అవకాశాలు ఇచ్చేది ఆశలు పెంచేది, నవ్వించేది కవ్వించేది ముమ్మాటికి కాలమే. కాలానికి అంతటి శక్తి ఉంది. ఇంకోసారి చదువుతాను. కాలం విలువ. కాలం చూస్తుంది వాడుకను వేడుకను, నవ్వుతుంది రాతలకు చేతలకు, నేర్పిస్తుంది పాఠాల్ని గుణపాఠాల్ని, అవకాశాలు ఇచ్చేది ఆశలు పెంచేది, నవ్వించేది కవ్వించేది ముమ్మాటికి కాలమే. కాలానికి అంతటి శక్తి ఉంది. సో హోప్ మీకు అర్థమై ఉండొచ్చు కాలం విలువ మనకి ఎంత ఇంపార్టెంట్ అనేది. ఇప్పుడు దాని గురించి ఈ కవిత పైన నేను క్లియర్గా దానికి బ్రీఫ్ సారాంశం చెప్తాను, చూడండి. ఒకటోది, కాలం మన జీవితంలో అత్యంత విలువైన సంపద. ధనం పోయినా తిరిగి సంపాదించవచ్చు, కానీ పోయిన కాలాన్ని మాత్రం ఎప్పటికీ తిరిగి పొందలేము. కరెక్టే కదండి. ప్రతి క్షణం మనకు ఒక అవకాశం. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడే విజయం సాధ్యమవుతుంది. ప్రతి క్షణాన్ని మనం యూజ్ చేసుకున్నప్పుడే మనకి ఏదైనా కూడా పడుతుంది. కాలాన్ని సరిగ్గా ఉపయోగించేవారు క్రమశిక్షణతో ముందుకు సాగుతారు. విద్యార్థులు కాలాన్ని విలువైనదిగా భావించి చదువుపై దృష్టి పెడితే మంచి భవిష్యత్తు నిర్మించుకుంటారు. ఉద్యోగులు తమ పనిని సమయానికి పూర్తి చేస్తే విశ్వాసం గౌరవం లభిస్తాయి. ఆలస్యం అలవాటైన వారు అవకాశాలు కోల్పోతారు కదా. నిజంగా ఆలస్యంగా వస్తే మనం అవకాశాలని కోల్పోతాం. కాలం ఎవరి కోసం ఆగదు, కాబట్టి ఈ రోజు చేసే పని రేపటికి వాయిదా వేయకుండా ఇప్పుడే చేయాలి. ఇక్కడ ఒక నానుడి కూడా ఉంది కదండి హిందీలో, కల్ కరే సో ఆజ్ కరో, ఆజ్ కరే సో అబ్. అలా మనం ఎప్పుడు కూడా టైం అనేది వేస్ట్ చేయకూడదు. సమయపాలన, లక్ష్య నిర్ధారణ, ప్రాధాన్యతల క్రమం ఇవి కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ముఖ్యమైనవి. పంక్చువాలిటీ అనేది కంపల్సరీ మనకు ఉండాలి. ఆ లక్ష్యం ఏదైతే ఒక లక్ష్యం పెట్టుకుంటామో ఆ లక్ష్యాన్ని సాధించే అది కూడా మనలో ఉండాలి. ఆ పవర్ అనేది మనలో ఉండాలి. ఇవి కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ముఖ్యమైనవి. ఆ ఏం అనేది మనం పెట్టుకుంటే దానికి తగ్గట్టుగా మనము మన టైంని యూజ్ చేసుకుంటాం. కాలమే జీవితం. కాలాన్ని గౌరవించటం అంటే జీవితాన్ని గౌరవించటమే. అందువల్ల ప్రతి క్షణాన్ని విలువైనదిగా భావించి మంచిని చేయడానికి ఎదగడానికి ఉపయోగించుకుందాం. రైట్. సెకండ్ వన్, కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే కొన్ని మంచి అలవాట్లు పాటించాలి. ముఖ్యమైన సూచనలు ఇవి చూద్దాం. ఒకటోది, లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించండి. లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించండి. మీకు ఏమి కావాలో ముందుగా తెలుసుకోండి. చదువు, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యక్తిగత అభివృద్ధి. రోజువారీ ప్రణాళిక చేయండి. డే వైజ్ టైం టేబుల్. ప్రిపేర్ డే వైజ్ టైం టేబుల్. రోజు ప్రారంభంలోనే చేయాల్సిన పనుల జాబితా, టు డూ లిస్ట్ తయారు చేసుకోండి. ప్రాధాన్యతలు ఇవ్వండి. అత్యవసరమైన ముఖ్యమైన పనులను ముందుగా పూర్తి చేయండి. మూడవది. నాలుగవది, సమయాన్ని విభజించండి. చదువు, పని, విశ్రాంతి, కుటుంబం, ఆరోగ్యం అన్నింటికీ సమయం కేటాయించండి. ప్రతిదానికి కాస్త సమయం కేటాయించండి. ఐదవది, ఆలస్యం నివారించండి. తర్వాత చేద్దామనే అలవాటు తగ్గించండి. చిన్న పనులనైనా వెంటనే పూర్తి చేయండి. ప్రతి ఒక్క చిన్న పనిని అప్పుడే కంప్లీట్ చేసేయండి. డిజిటల్ డిస్ట్రాక్షన్ తగ్గించండి. సిక్స్త్ వన్,
అవసరం లేని మొబైల్ సోషల్ మీడియా వాడకాన్ని పరిమితం చేయండి. నిజమే కదండి, నవడేస్ మనం ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంది ఈ డిజిటల్ మీడియాకి, ఈ ఫోన్స్కి, మొబైల్స్కి, టీవీకి, స్క్రీన్కి మనం ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నాం. కాబట్టి ఆ అట్రాక్షన్ అనేది తగ్గించుకుందాం. అవసరం లేని మొబైల్ సోషల్ మీడియా వాడకాన్ని పరిమితం చేసుకోండి. 7వది, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. సరైన నిద్ర, వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం ఇవి సమర్థతను పెంచుతాయి. అంతేకాకుండా సరైన నిద్ర, టైం టు టైం, ఈ టైంకి తినాలి, ఈ టైంకి పడుకోవాలి, ఈ టైంకి లేవాలి, ఈ టైంకి వ్యాయామం చేయాలి, ఈ టైంకి ఈ ఫుడ్ తినాలా, అలా మనం మెయింటైన్ చేస్తే మాత్రం మన యొక్క సమర్థతను పెంచుతాయి. 8వది, రోజుకో కొత్త విషయం నేర్చుకోండి. రోజుకు ఒక కొత్త విషయాన్ని నేర్చుకోండి. పుస్తకాలు చదవడం, కాస్త నైపుణ్యాలు నేర్చుకోవడం సమయాన్ని విలువైనదిగా చేస్తాయి. పుస్తకాలు చదవడం, నైపుణ్యాలు నేర్చుకోవడం ఇవన్నీ కూడా మనకు సమయాన్ని విలువైనదిగా చేస్తాయి. 9వది, రోజును సమీక్షించండి. రోజు చివరిలో ఏమి బాగా చేశారో, ఎక్కడ మెరుగుదల అవసరమో ఆలోచించండి. మనని మనం జడ్జి చేసుకోవాలి ఎవ్రీ డే. ఇవాళ మనం కరెక్ట్ చేసామా, తప్పు చేసామా, కొంచెం కాస్త టైం కేటాయించి మనని మనం జడ్జ్ చేసుకోవడం. రోజు చివరిలో ఏమి బాగా చేశారో, ఎక్కడ మెరుగుదల అవసరమో ఆలోచించండి. కాలం విలువైనది, దాన్ని సరిగ్గా ఉపయోగిస్తే జీవితం మరింత విజయవంతంగా మారుతుంది. కాలంని మనం ప్రాపర్గా యూజ్ చేస్తే మన జీవితం మరింత విజయవంతంగా మారుతుంది. కాలం యొక్క శక్తి అపారమైనది, అప్రతిహితమైనది. దాన్ని ఎవ్వరూ ఆపలేరు, మార్చలేరు. కాలం శక్తిని అర్థం చేసుకుంటే జీవితం మారుతుంది. కాలం యొక్క శక్తిని అర్థం చేసుకుంటే మన జీవితాలు మారుతాయి. కాలం యొక్క శక్తి ఎలా ఉంటుందంటే మార్పు తీసుకువచ్చే శక్తి. మొదటగా మార్పు తీసుకువచ్చే శక్తి. కాలం అన్నింటినీ మారుస్తుంది. దుఃఖాన్ని సాంత్వనగా, అజ్ఞానాన్ని జ్ఞానంగా, బలహీనతను బలంగా మార్చగలదు. నిజమే కదండి. టైం హీల్స్ ఎవ్రీథింగ్. ఇది కూడా కాలం అన్నింటిని మారుస్తుంది. దుఃఖాన్ని సాంత్వనగా చేస్తుంది, అజ్ఞానాన్ని జ్ఞానంగా మారుస్తుంది, బలహీనతను బలంగా కూడా మారుస్తుంది. నిజమే, కొన్ని రోజులు బలహీనంగా ఉన్నామంటే టైం క్రమక్రమంగా మనని స్ట్రాంగ్గా కూడా మారుస్తుంది. 2వది వచ్చేసి నిర్మాణం మరియు విధ్వంసం రెండు. కాలం సృష్టిస్తుంది, అలాగే నాశనం కూడా చేస్తుంది. సామ్రాజ్యాలు పుట్టి కాలంలోనే అంతరించాయి. చూడండి, కాలం సృష్టిస్తుంది, అలాగే నాశనం కూడా చేస్తుంది. సామ్రాజ్యాలు పుట్టి కాలంలోనే అంతరించాయి కొన్ని సామ్రాజ్యాలు. 3వది సమానత్వ శక్తి, ఈక్వల్ స్ట్రెంగ్త్. ధనవంతుడికి పేదవాడికి ఒకే 24 గంటలు. కాలం ఎవరికి పక్షపాతం చూపదు. నిజమే కదండి, ధనవంతుడికి పేదవాడికి ఒకే 24 గంటలే ఉంటుంది. అలాగే ఒక క్లాస్ రూమ్లో చదివేవాడికి చదవని వాడికి కూడా 24 గంటలే ఉంటుంది. కానీ ఆ 24 గంటల్ని మనం ప్రాపర్గా యూజ్ చేసుకుంటే ఏదైనా విజయం సాధించవచ్చు కదా. టైం ఎప్పుడు ఎవరికి కూడా పక్షపాతం అనేది చూపదు. నెక్స్ట్, ఫలితాల శక్తి. కాలంలో చేసిన పనులే భవిష్యత్తులో ఫలితాలుగా మారుతాయి. సకాలంలో చేసిన పనులే మన భవిష్యత్తులో ఫలితాలుగా మారుతాయి. మంచి విత్తనాలు మంచి ఫలితాలు ఇస్తాయి. మంచి విత్తనాలు మంచి ఫలితాలు, ఫ్రూట్ఫుల్ రిజల్ట్ ఇస్తాయి. నెక్స్ట్, సహనం నేర్పే శక్తి. కాలం సహనాన్ని పరీక్షిస్తుంది. ఎదురు చూసే వారికి ఫలితం తప్పకుండా ఇస్తుంది. ఓర్పు, ఓపిక, సహనం అనేది కంపల్సరీ ఉండాలి. అప్పుడే మనకు ఖచ్చితమైన రిజల్ట్ వస్తుంది. కాలం సహనాన్ని పరీక్షిస్తుంది. ఎదురు చూసే వారికి ఫలితం తప్పకుండా ఇస్తుంది. 6వది, విలువ తెలిసిన వారికి వరం లాంటిది ఈ కాలం. కాలాన్ని గౌరవించిన వారికి అది విజయంగా మారుతుంది. కాలాన్ని గౌరవించిన వారికి అది విజయంగా మారుతుంది. నిర్లక్ష్యం చేసిన వారికి నష్టం కలిగిస్తుంది. మనం కాలాన్ని సక్రమంగా యూజ్ చేస్తే మాత్రం మనకు మంచి ఫలితాలు వస్తాయి, లేదంటే మనకు నష్టం చేకూరుతుంది. కాలం మాటల్లో కాదు ఫలితాలలో మాట్లాడుతుంది. కాలం మాటల్లో కాదు ఫలితాల్లో
మాట్లాడుతుంది. కాబట్టి కాలాన్ని వృధా చేయకుండా జీవితాన్ని తీర్చిదిద్దే శక్తిగా ఉపయోగించుకోవాలి. కాబట్టి అందరికీ నేను చెప్పేది ఏంటంటే కాలాన్ని వృధా చేయకుండా జీవితాన్ని తీర్చిదిద్దే శక్తిగా ఉపయోగించుకోవాలి. సో ఈ కవిత, ఈ మ్యాటర్ మొత్తం రాసింది మా సార్ నానా అనే కలంతో రాశారు. సో మీరందరూ కూడా మళ్ళీ ఒకసారి వినాలి అని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్, కాలం చూస్తుంది వాడుకను వేడుకను, నవ్వుతుంది రాతలకు చేతలకు, నేర్పిస్తుంది పాఠాల్ని గుణపాఠాల్ని, అవకాశాలు ఇచ్చేది ఆశలు పెంచేది, నవ్వించేది కవ్వించేది ముమ్మాటికి కాలమే. కాలానికి అంతటి శక్తి ఉంది. హోప్ మీ అందరికీ నచ్చుంటుందండి. నచ్చితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.